తీసుకొని కొంచెం వెనక్కి వీపీఆర్ గారిని కలిసాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దానికి శాలువాతో బొకేతో సత్కరించాం. ఈ లోపల మీడియా సోదరులు అందరూ వచ్చారు. ఇప్పుడు వెళ్ళి మీడియా పరంగా ఏ విధంగా ఆహ్వానించామో వారిని స్వయంగా కూడా ఆ విధంగా ఆహ్వానిస్తాం. ఓకే సార్. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేయటం ఆహ్వానిస్తూ ఉన్నాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలాసేపు మాట్లాడవచ్చు, కానీ క్లుప్తంగా కొన్ని మాటల్లో చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో వివాదాస్పదుడు కాదు. అందరితో సఖ్యతగా ఉండి తాను 10 మందికి ఎలా మేళ్లు చేయాలా, తాను సొంతంగా దేవుడిచ్చిన వ్యాపారాల ద్వారా సొంత నిధులతో ఎలా మేలు చేయాలా, రాజకీయంగా 10 మందికి ఎలా మేలు చేయాలా అన్న ఆలోచన కలిగిన వ్యక్తి. కేవలం ఆలోచనే కాదు, చేతల్లో నిరూపించిన వ్యక్తి. కొన్ని వందల మంది విద్యార్థులకి చదువులు చెప్పిస్తున్న వ్యక్తి. జిల్లా అంతా కూడా ఏదైతే మంచినీటి తాగునీటి సమస్య పరిష్కారం కోసం సొంత నిధులతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినటువంటి చరిత్ర. ఈ జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాగా పెద్ద ఎత్తున ప్రజల దాహార్తిని తీర్చేదానికి, పరిశుద్ధమైన మంచినీళ్ళు అందించేదానికి చేసిన చరిత్ర. కొన్ని వందల మంది విద్యార్థులకి చదువులు చెప్పే బాధ్యత ఎవరూ చేయని పరిస్థితి. అంతేకాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సేవా కార్యక్రమాలు, అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి. కరోనా కష్టకాలంలో చాలామంది ఇంట్లో నుంచి బయటకు వస్తే కరోనా వస్తుంది, నైతికంగా
ఏ అండా వీపీఆర్ గారు అడగలా. పార్టీ పరంగా వీపీఆర్ గారు అడిగింది నైతికంగా అండగా ఉండమని. అలా అండగా లేకుండా కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాలా అన్న కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది కీలక నేతలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారిని పిలిచి మందలించకుండా తమాషా చూస్తూ వ్యవహరించిన పరిస్థితి ఎంతటి బాధాకరమో ఆలోచించసాగించింది. ఈ పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సి వచ్చింది అన్న విషయం అందరికీ తెలుసు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన ఓ శాసనసభ్యుడిగా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అర్థిస్తూ ఉన్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మీరు మీ శ్రేయోభిలాషులతో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోవాలని, తెలుగుదేశం పార్టీలోకి మీరు రావాలని. ఎందుకంటే ప్రజలకి 10 రకాల మేళ్లు చేయాలంటే రాజ్యాధికారం చేతిలో ఉండాలా. రాజ్యాధికారం చేతిలో ఉండాలంటే ఒక పార్టీ అండ ఉండాలా. మీలాంటి సంస్కారవంతులు, మీలాంటి వివాద రహితులు, మీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో రావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా ఉంది. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా మీరు మంచి మనసు చేసుకుని మీ శ్రేయోభిలాషులతో అందరితో కూడా మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీలో రావాలని, తెలుగుదేశం పార్టీ ద్వారా జిల్లా ప్రజలకి మీరు సేవలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నా. మళ్ళీ చెప్తూ ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో ఒక జన ప్రభంజనం, తెలుగుదేశం పార్టీ జనసేనకు అనుకూలంగా ఒక జన ప్రభంజనం. 57% ఓట్లు, 160 ఎమ్మెల్యే స్థానాలతో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం సాధించబోతుంది. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీలాంటి పెద్ద మనుషులు, మీలాంటి సంస్కారవంతులు 10 మందికి 10 రకాలుగా మేళ్లు చేయాలా, అటు సొంత నిధులతో అటు ప్రభుత్వ పరంగా మేళ్లు చేయాలా అన్న ఆలోచన కలిగిన వ్యక్తి. 10 కాలాల పాటు నెల్లూరు జిల్లాకి మీ సేవలు అత్యంత అవసరం. కాబట్టి మీరు మంచి మనసు చేసుకొని శ్రేయోభిలాషులతో మాట్లాడి, సన్నిహితులతో మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీకి రావాలని జిల్లా ప్రజల పక్షాన నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆహ్వానిస్తూ ఉన్నా. నా ఆకాంక్షని మీకు తెలియజేస్తూ ఉన్నా. మంచి నిర్ణయం వీపీఆర్ గారు తీసుకుంటారని ఆశిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఆయన్ని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించడం కూడా జరిగింది. తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటిగా మంచి దాతలని మన రాష్ట్రానికి, మన తెలుగుదేశం పార్టీకి ఆయన సేవలు కూడా ఎంతో అవసరం. అందుకని మేమందరం మనస్ఫూర్తిగా, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం మనస్ఫూర్తిగా ఆయన్ని పార్టీలోకి రావాలని కోరుకుంటున్నాం. అతి త్వరలో ఆ గుడ్ న్యూస్ కూడా వింటాము. దాని తర్వాత రెట్టింపు ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానివ్వండి అందరూ కలిసి బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.